ప్రభుత్వ భూములను కుదవపెట్టి కోట్ల రూపాయలు తెచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బీమాకు ప్రీమియం ఎందుకు కట్టలేదని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. 10,000 కోట్ల రూపాయల్లో 750 కోట్ల ప్రీమియం ఎందుకు కట్టలేకపోయారని నిలదీశారు. రైతు బీమాకు ప్రీమియం కట్టకుండా ఆ డబ్బులు ఏం చేశారని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. రైతు బీమా పథకం అమల్లో ఉండాలంటే ఈ సర్కార్ ప్రీమియం కట్టవలసినటువంటిది 750 కోట్లు. ఈ 750 కోట్ల రూపాయలు ఈ సర్కారు ప్రీమియం కట్టని కారణంగా, ఆ కిస్తు కట్టని కారణంగా దాదాపు 7,000 పైచిలకు మంది రైతులు ఎవరైతే ఇటీవలి కాలంలో చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారో మొత్తము వాళ్ళ క్లెయిమ్స్, ఆ బిల్స్, ఆ ఫైల్ అన్నీ పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ ఎల్ఐసి దగ్గర పెండింగ్లో ఉండేటువంటి ఉన్నాయి. అవి కాక ఈ ఇంటర్రెగ్నం పీరియడ్, ఈ మధ్యకాలం ఏదైతే ఉందో ఈ మధ్యకాలంలో ఉండేటువంటి వాళ్ళు 7,000 కుటుంబాలు ఉన్నాయి. ఈ 7,000 కుటుంబాలకు సంబంధించినటువంటి ఆ ఫైళ్ళన్నీ కూడా అవి పెండింగ్లో ఉన్నాయి. ప్రభుత్వ భూములను కుదవబెట్టి తెచ్చినటువంటి డబ్బు 10,000 కోట్లు. అవి తెచ్చి కూడా 2 నెలలకు ఎక్కువ అయిపోయింది. ఏమని తెచ్చిండ్రు? రైతు బంధు కోసం కావాలి, రైతు భరోసా కోసం డబ్బులు కావాలి కాబట్టి తెస్తున్నామని చెప్పినారు. మరి ఇవాళకి మీరు ఇచ్చింది ఎంత? 3 ఎకరాల లోపే. కాబట్టి మరి 10,000 కోట్ల రూపాయలు భూములను విరుగుపెట్టి తెచ్చినటువంటి డబ్బులు రైతు బీమాకి, రైతు బంధుకి వేయకుండా, రైతు బీమాకు కనీసం కిస్తీ కూడా కట్టకుండా 10,000 కోట్లు తెచ్చినప్పుడు మరి 750 కోట్లు మాత్రమే రైతు బీమాకు ప్రీమియం కట్టడానికి సర్కారుకి ఎందుకు మనసు వస్తలేదు? నీటికి పంటలకు ఇబ్బంది లేకపోతే మరి రైతులు ఏటికి పొలాలు మేపుతున్నారండి? నేను చీఫ్ సెక్రటరీ గారి స్టేట్మెంట్ను కాంట్రాడిక్ట్ చేయడం కోసం మాట్లాడతలేను. ఆఖరికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో కూడా అబద్ధాలు చెప్పిస్తుందా ప్రభుత్వం? మీరు మాట్లాడాక ఇక అధికారులను కూడా దాంట్లోకి లాగుతారా? నీటిపారుదలకు సంబంధించినటువంటి సమీక్ష చేసినారండి సిఎస్ గారు? నేను అడుగుతా, సమీక్ష ఎవరు చేస్తారు? ప్రభుత్వం చేస్తారా, ప్రభుత్వ అధికారులు చేస్తారా? ప్రభుత్వం సమీక్ష చేసినాక దాని కొనసాగింపు చర్యలు అధికారులు చేపడతారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను అధికారులు అమలుపరుస్తారు. ప్రభుత్వం ఒక డైరెక్షన్ ఇస్తే ఆ దారిలో ప్రభుత్వ అధికారులు పనిచేస్తారు ప్రజల కోసం. నీటి మీద సమీక్ష లేదేమీ లేదు. అది ఇప్పుడు పేర్కొని పొలాలు ఎండుతున్నాయి, పంటలు ఎండుతున్నాయని విపరీతంగా వస్తున్నటువంటి ఈ వార్తలు, వాళ్ళకు వచ్చే ప్రజా ఆందోళనలు, ఇక నిఘా విభాగాలు కూడా హెచ్చరిస్తున్నాయో పాపం. దానికోసం చీఫ్ సెక్రటరీ గారితో చెప్పిస్తున్నా. మరి పంటలు ఎందుకు ఎండుతున్నాయో మీరు వేసిన రైతు కమిషన్ అన్న పోయి ఎండుతున్నటువంటి పంటలు వార్తలు ఎక్కడొచ్చినాయో ఆ రైతులతో పోయి మాట్లాడరమ్మని చెప్పండి మరి.